హలో డిజిటల్ పీపుల్, ఒక హుర్రే అనే ఐడియా వచ్చింది అనుకోండి, ఎగిరి గంతేసి ఐడియాతో ముందుకెళ్ళిపోయామంటే బొక్కబోర్ల కింద పడతాం. ఒక ఐడియా రాగానే మనం సక్సెస్ సాధించినట్టు కాదు. ఐడియా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని ఎక్కడా లేదు. ఎందుకంటే మనలాంటి ఐడియా చాలా మందికి వస్తూ ఉంటుంది అనమాట. మనం జనరల్గా కూడా పేపర్లో చదివినప్పుడు అరే ఈ ఐడియా నాకు కూడా వచ్చిందిరా అనుకుంటూ ఉంటాం. కానీ ప్రాక్టికల్గా మనకు వచ్చిన ఐడియా అసలు ఆ కస్టమర్స్ ఎంతవరకు ఉన్నారు, ఎంతవరకు మనం దాన్ని తీసుకెళ్ళచ్చు అనేది మనం ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. సో మీకు ఒక ఐడియా వచ్చినప్పుడు ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తాను. ఆ క్వశ్చన్స్కి ఎక్కువగా మీరు ఎస్ అని ఆన్సర్ చెప్పుకుంటే ఆ ఐడియాని మీరు ముందుకు తీసుకెళ్ళచ్చు. ఒకవేళ ఎక్కువ క్వశ్చన్స్కి నో అని ఆన్సర్ చెప్పుకున్నారు అంటే ఒకసారి ఐడియా మీద మళ్ళీ రీథింక్ చేయండి, ప్రాబ్లం ఉంది అని. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, మీకు ఒక ఐడియా వచ్చినప్పుడు డెఫినెట్గా ఐడియాతో ఐదర్ ప్రోడక్ట్ అయినా చేయాలి, సర్వీస్ అయినా చేయాలి. సో ఆ ప్రోడక్ట్ సర్వీస్ చేయాలనుకున్నప్పుడు అది మీరు ఓన్గా క్రియేట్ చేయగలరా, ఇది ఫస్ట్ క్వశ్చన్. మీరు సొంతంగా చేయగలరా అనేది మెయిన్ థింగ్. కొంతమంది అనొచ్చు నేను సొంతంగా చేసేదేముంది, నేను డబ్బులు పెట్టి చేయించుకుంటాను అని. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ నుండి మీరు డబ్బులు పెట్టి చేయించుకుంటాను అంటే అసలు క్వశ్చనే కాదు. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది బడింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కాబట్టి చాలామంది దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్లు పెట్టే కెపాసిటీ ఉండదు. కాబట్టి ఫస్ట్ థింగ్ మనకు వచ్చిన ఐడియాతో ఆ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ మనమే చేయగలమా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అది మనం చేయలేదు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం. ఏమైనా మనీ పెట్టైనా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం అనుకోండి, వాళ్ళు ఉన్నంత వరకే ఆ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ముందుకు వెళ్తుంది. అదే మనం సొంతంగా చేయగలం అనుకుంటే రేపొద్దున మన కింద టీం వచ్చినా కానీ, వర్క్ చేసే వాళ్ళు వచ్చినా, మనం బిజినెస్ సైడ్ ఉంది వాళ్ళ ప్రోడక్ట్ క్రియేట్ చేస్తున్న ఆ టైంలో ఒకవేళ లేకపోయినా కానీ మళ్ళీ మనం క్రియేట్ చేయొచ్చు. సో అందుకనే మీకు ఒక ఐడియా వచ్చినప్పుడు దాన్ని మీరు సొంతంగా చేయగలరా, ఎవరి మీదైనా డిపెండ్ అవ్వాలా. సొంతంగా చేయగలరా అనుకుంటే ఎస్ అనుకోండి. సొంతంగా చేయలేరు, ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాలి ఆ సర్వీస్ కోసం, ప్రోడక్ట్ తయారు చేయడానికంటే నో అని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, టార్గెటెడ్ కస్టమర్స్ తెలుసా లేదా అని పెట్టుకోండి. ఇదేం క్వశ్చను, నేను ఒక ప్రోడక్ట్ చేస్తాను, నేను మామూలుగా నాకు తెలుసు ఐటీ వాళ్ళకి ఒక ప్రోడక్ట్ చేస్తాను, లేదా నేను ఒక స్టాక్ మార్కెట్ ప్రోడక్ట్ చేస్తున్నాను, అందరూ వాడుతున్నారు, అందరూ స్టాక్ మార్కెట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ నా కస్టమర్సే కదా అనుకుంటారు. అది రాంగ్. సో మనం ఒక ఐడియా వచ్చినప్పుడు ఆ ఐడియాకి సిగ్మెంట్, డెఫినెట్గా ఒక సిగ్మెంట్ రేంజ్ ఉంటుంది అనమాట. సో అంటే మీకున్న కాస్ట్ని బట్టి, ఆ ప్రోడక్ట్ బట్టి వీళ్ళే మళ్ళీ ఆ సిగ్మెంట్లో కూడా వీళ్ళే వాడతారు అని ఉంటుంది. సో ఉదాహరణకి మీరు ఒక ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్ చేశారు, పిల్లలకి సంబంధించిన ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్. మీరేమనుకుంటారంటే అన్ని స్కూల్స్ అన్నీ కూడా నా టార్గెటెడ్ కస్టమర్స్ అనుకుంటారు. కానీ రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీరు చేసిన ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో దాని కాస్ట్ కానీ దానికి ఉన్న ఫంక్షనాలిటీ మీద డిపెండ్ అయ్యి కేవలం హై లెవెల్ కార్పొరేట్ కానీ ఆ స్కూల్స్ మటుకే దాన్ని బేర్ చేయగలం అనమాట. సో అప్పుడు మీకు మార్కెట్ సిగ్మెంట్ అనేది తగ్గిపోయిందనమాట. సో ఇట్లా మన టార్గెటెడ్ కస్టమర్స్ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ముందుగానే. అది తెలుసుకోకుండా చాలా కష్టపడతాం. అందుకనే ముందు మీ ఐడియా వచ్చినప్పుడు మీ టార్గెటెడ్ కస్టమర్స్ గురించి మీకు తెలుసా లేదా, మీరు అనాలిసిస్ చేసుకున్నారా లేదా చెప్పుకోండి. మీకు తెలుసైతే ఎస్ అని పెట్టుకోండి, తెలీదు అంటే నో అని పెట్టుకోండి. మీ బిజినెస్కి సంబంధించిన వెబ్సైట్ హోస్ట్ చేసుకోవడానికి మంచి హోస్టింగ్ కంపెనీ కావాలి కదండి. సో హోస్టింగర్ అలాంటి కంపెనీ మన ఆడియన్స్కి స్పెషల్ ఆఫర్ అయితే ఉందన్నమాట. ఆఫర్ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. స్పెషల్ ఆఫర్తో పాటు ఒక కూపన్ ఉంటుందండి. ఆ కూపన్ అప్లై చేస్తే కనుక మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఇట్లా ప్యాకేజెస్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఏంటి అంటే ప్రీమియం ప్యాకేజ్ అనేది సరిపోతుందండి. దీంట్లో మల్టిపుల్ వెబ్సైట్స్ కూడా హోస్ట్ చేసుకోవచ్చు. చూస్ ప్లాన్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ కావాలో అది సెలెక్ట్ చేసుకుంటామండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యావ్ ఏ కూపన్ కోడ్ ఉంది కదా, అక్కడ వచ్చేసరికి సో నేను ఏదైతే కూపన్ కోడ్ డిస్క్రిప్షన్ లో ఇస్తానో ఆ డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి ఆ కూపన్ కోడ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో అప్పుడు మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. స్పెషల్ ఆఫర్ కూపన్ కోడ్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. అట్లానే థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, కెన్ ఐ రీచ్ మై కస్టమర్స్ ఈజీలీ. సో ఒక ఐడియా రాగానే మనం ఎవరికైనా అమ్మేయచ్చు అనుకుంటాం, కానీ టార్గెటెడ్ కస్టమర్స్ మనకి తెలిస్తేనే ఐడియాని టెస్ట్ చేయగలం అనమాట. సో మనకు వచ్చిన బిజినెస్ ఐడియా టెస్ట్ చేసుకోవడానికి కానీ కస్టమర్స్ కానీ మన చుట్టూ ఉన్నారా, సో అంటే మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, తెలిసిన వాళ్ళు, వీళ్ళలో కస్టమర్స్ ఉన్నారా లేదా మన ప్రోడక్ట్కి సంబంధించి అనేది అనాలిసిస్ చేసుకోండి. మనం అట్లా కస్టమర్స్ కనుక మన దగ్గరలో లేరు, మన ఐడియాకి సంబంధించిన కస్టమర్స్ ఎక్కడో ఉన్నారు అంటే కష్టం. ఎందుకంటే వాళ్ళని రీచ్ అవ్వాలి అంటే కనుక మనం చాలా మనీ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ రీచ్ అయిన తర్వాత మనది ఫెయిల్ అయింది అంటే ఆ మనీ మొత్తం లాస్ అవుతాం. సో మన ఐడియాకి తగ్గ కస్టమర్స్ మనం ఈజీగా రీచ్ అవ్వచ్చా లేదా అనేది కూడా ఇంపార్టెంట్.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ మెనీ పీపుల్ నీడ్ దిస్ ఐడియా అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు బిగ్ మార్కెట్ని టార్గెట్ చేయాలి అనుకున్నప్పుడు మన ఐడియా అంత మార్కెట్ని ఆక్యుపై చేస్తుందా లేదా అనేది క్వశ్చన్ వేసుకోండి. ఎగ్జాంపుల్కు మీరు స్పెక్టికల్స్ గురించి ఏదైనా బిజినెస్ ఐడియా వచ్చింది. సో స్పెట్స్ వాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వైడ్ మార్కెట్ ఉంటుంది. అదే లెన్సులు ఉన్నాయి అనుకోండి, ఈ మామూలుగా లెన్సులు వాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మార్కెట్ ఉంటుంది. మీరు కనుక మ్యాసివ్ మార్కెట్ ఆక్యుపై చేయాలి అనుకున్నప్పుడు అదే మీరు తీసుకున్న ప్రోడక్ట్ తక్కువ మందికి రీచ్ అవుతుంది అనుకోండి, కష్టం కదా. అందుకని మీ ప్రోడక్ట్కి ఎంతమంది కస్టమర్ బేస్ ఉండే ఛాన్స్ ఉంది అనేది మీరు క్వశ్చన్ వేసుకోలేదు. ఒకవేళ ఇక్కడ తక్కువ మందికి రీచ్ అయినా పర్లేదు, ఆ తక్కువ మందికి రీచ్ అయినప్పుడు మనం పెట్టిన ప్రైస్ రేంజ్తో మనం అనుకున్న లాభాలు పొందొచ్చా లేదా అనేది కూడా మెయిన్ థింగ్ అనమాట. ఇంకా ఆ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ మచ్ క్యాపిటల్ ఐ నీడ్ ఫర్ దిస్ ఐడియా. ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనకు ఒక ఐడియా రాగానే జస్ట్ ఐడియాకి ఏదైనా యాప్ వెబ్సైట్ చేయించుకొని మార్కెట్లోకి వెళ్ళిపోతే నాకు ఫండ్ వచ్చేసిద్దేమో అనుకుంటున్నారు. వాళ్ళ తప్పు లేదు. ఎందుకు? మామూలుగా టీవీల్లో చూస్తున్నారు, పేపర్లో చదువుతున్నారు ఒక ఐడియా రాగానే ఫండింగ్ వచ్చిందని. బట్ రియల్ టైమ్ సినారియోలో అలా ఏమి ఉండదండి. మీరు ఐడియాని తీసుకెళ్ళి ప్రజెంట్ చేస్తే ఎవ్వడూ ఫండ్ ఇవ్వడు మీకు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఐడియా ఎగ్జిక్యూట్ చేసి కొంతమంది కస్టమర్స్నైనా సంపాదించాలి. అక్కడి వరకు వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా మనకి ఫండ్ క్యాపిటల్ కావాలి. ఆ క్యాపిటల్ మీరు ఓన్గా పెట్టుకోగలరా, లేదు మీరు ఎక్కడి నుంచైనా అప్పు తెచ్చుకోగలరా, మీ ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ ఇవ్వగలరా, మీ సేవింగ్స్ దానికి సపోర్ట్ చేస్తాయా, ఇదంతా కూడా బిగ్ క్వశ్చన్ అనమాట. సో ఆ క్వశ్చన్ వేసుకోకుండానే చాలా మంది ఐడియాని తీసుకెళ్ళిపోతున్నారు. ఇది రాంగ్. ఇంకా ఆ తర్వాత క్వశ్చన్ వచ్చేసరికి హౌ మచ్ డ్యూరేషన్ కెన్ ఐ వర్క్ ఆన్ ఇట్. అంటే మనకు ఒక ఐడియా వచ్చింది, దాన్ని సక్సెస్ అవ్వాలి అంటే 3 నెలల్లోనూ 6 నెలల్లోనూ జరగకపోవచ్చు, సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు. సో అంత డ్యూరేషన్ మీరు ఐడియాని ముందుకు తీసుకెళ్ళగలరా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. మామూలుగా కొన్ని ఐడియాలు అనుకోండి, కొన్నిసార్లు అదృష్టం కలిసి వచ్చి షార్ట్ టర్మ్లోనే సక్సెస్ అవుతాయి. కానీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఏంటి అంటే 80% ఆఫ్ ది కేసెస్లో డెఫినెట్గా లాంగ్ డ్యూరేషన్ అయితే టైం పడుతుంది ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి. కాబట్టి అంత డ్యూరేషన్ మీరు ఐడియా మీదే వర్కౌట్ చేయగలరా? మీకు ఏమీ జాబ్ లేదు, మీకు ఎక్కడ రెవెన్యూ రాదు, మరి ఒక 1 year టైం పట్టినా కానీ మీకు ఈ బిజినెస్లో రెవెన్యూ వచ్చే వరకు తట్టుకొని నిలబడగలరా? లేదు ఒకవేళ మీకు జాబ్ ఉంది, ఈ బిజినెస్ ప్యారలల్గా చేస్తున్నారు, అలాంటప్పుడు మీకు మంత్లీ జాబ్ నుంచి శాలరీ వస్తుంటుంది కాబట్టి ఒక 1 year అయినా ఈ ఐడియాని ముందుకు తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా అనలైజ్ చేసుకొని మనం ఎస్ ఆర్ నో అనేది డిసైడ్ అవ్వండి. ముందుకు తీసుకెళ్ళగలం అనుకుంటే ఓకే, లేదు అంటే కనుక రీథింక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి లిస్ట్ చేసుకొని మెజారిటీ వాటికి ఎస్ వస్తే ఇట్స్ ఓకే, మెజారిటీ వాటికి నో వచ్చింది అంటే కనుక మీ ఐడియా అనేది ఇంకా మీరు రీచెక్ చేయాల్సిన ఛాన్స్ ఉంది. ఒకసారి మళ్ళీ దాన్ని వర్కౌట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏం చేస్తారంటే ఈ ఐడియా టెస్ట్ చేసుకోవడానికి సర్వే అనేది చేసుకోవచ్చండి. మనకు ఆన్లైన్లో మామూలుగా గూగుల్ ఫామ్స్ ఉన్నాయి, అట్లానే టైప్ ఫామ్స్ అని ఉంటాయి, సర్వే మంకీ అని ఉన్నాయి, ఇట్లా టూల్స్ ఉంటాయి కొన్ని. మీరు ఏం చేయొచ్చు అంటే ఆ టూల్స్లో కొన్ని క్వశ్చన్స్ పెట్టుకొని మీరు ఎవరైతే కస్టమర్స్ అనుకుంటారో వాళ్ళకి ఆ ఫామ్ పంపించి మా ప్రోడక్ట్ వాడతారా లేదా, మామూలుగా ఎంత కాస్ట్ ఉంటే బెస్ట్ అనుకుంటున్నారు, ఎలా ఉంటే మీరు ఇష్టపడతారు, ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు అడగచ్చు అనమాట. దీన్ని ఒక రకంగా కస్టమర్ రీసెర్చ్ అనొచ్చు లేదా కస్టమర్ సర్వే అనొచ్చు. సో డెఫినెట్గా వీటి గురించి ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ ససేషన్, మీ రవికిరణ్. థ్యాంక్ యూ.